వెల్కమ్ బ్యాక్. విజయవాడలో వరద బీభత్సంతో జనం అల్లాడుతుంటే సందట్లో సడేమియాలాగా అక్కడ బోట్ల దందా మొదలైంది. కొంతమంది యువకులు ఎంట్రీ ఇచ్చారు. బోట్లలో బాధితులతో పాటు సామాగ్రి తరలించేందుకు 2000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు బోట్ల నిర్వాహకులు. దళారుల డబ్బు డిమాండ్తో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో వివిధ ప్రాంతాలు అని కాకుండా మొత్తం విజయవాడ అంతా కూడా ఇలా నీటిలో తేలియాడుతోంది. అనేక మంది ఇంకా తమ ఇళ్లని వదలలేక ఇంట్లో సామాను ఏమైపోతాయో అన్న భయంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇలాంటి వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది యువకులు. బోట్లలో వచ్చి మిమ్మల్ని మీ సామాన్ని జాగ్రత్తగా ఇక్కడి నుంచి తరలిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 2000 వరకు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెప్తూ ఉన్నారు. మీ సామాన్లు ఏవైనా విలువైన సామాన్లుంటే మేము వాటిని జాగ్రత్తగా వేరొక ప్రాంతానికి తీసుకువెళ్తాం, దానికి మీరు డబ్బులు ఇవ్వాలి అంటూ బాధితుల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2000 వరకు బోట్ల నిర్వాహకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. దళారుల డబ్బు డిమాండ్తో బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఒక ప్రాంతంలో మనం చూస్తున్నాం. అన్ని ప్రాంతాలకి వెళ్లి అంతమంది బాధితులకి భోజనం ఇవ్వడం చాలా కష్టంగా మారిన తరుణంలో, బోట్లు అందుబాటులో లేని తరుణంలో కొందరు ఇలా మంచాలని ఒక బోటుగా వాడి దాంట్లో ఫుడ్ తీసుకువెళ్లి అక్కడున్న ఎవరైతే నీళ్లలో ఇరుక్కుపోయారో, ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారో వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్క ఇలా అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా తమ దాతృత్వాన్ని చాటుకుంటుంటే మరికొంతమంది వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తూ ఉన్నారు. సామాన్లు అక్కడి నుంచి వరదలోంచి బయటకు తరలించాలంటే 2000 డబ్బులు డిమాండ్ చేస్తూ కొంతమంది బోటు నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆ లోపలి ప్రాంతాలకి, ఎవరూ చేరుకోలేని ప్రాంతాలకి ఇలా మంచాల సహాయంతో ఫుడ్ ని తీసుకువెళ్లి మరికొంతమంది బాధితులకి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు.